ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక, నమస్తే తెలంగాణ పత్రికలో ముందుగా తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. నిన్న దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే గుజరాత్ గులాంలో ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క, వీళ్లతో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి. సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటున్నాడు. ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు. అదాని తొక్కుకుంటూ వస్తున్నాడు. భాస్వరమై మండాల ఈ తరంలోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపాలే. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ ఒక్కటే. లగచర్ల విజయం ప్రజలదే. తెలంగాణ దీక్షా దివస్ బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా వ్యాఖ్యలు చేసి చూస్తున్నాం మనం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ సభలు, ఉద్యమంలా కదం తొక్కిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంటూ మన వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్ ను దించుదామంటూ కూడా మనం ఇంకో వార్త గమనించవచ్చు. తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపిన చరిత్ర ఆయనది. రేవంత్ ఎన్నడైనా జై తెలంగాణ అన్నడా? తెలంగాణ కోసం రాజీనామా చేసిండా? మాపై 350కి పైగా ఉద్యమ కేసులున్నాయి. రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసేనా ఉన్నదా అంటూ సిద్దిపేట దీక్ష దివస్ లో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక సిద్దిపేటలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవ్ రెడ్డి ఈ వంటేరు ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే మరోవైపు ఇక్కడ దీక్షా దివస్ సందర్భంగా ఇక్కడ తెలంగాణ భవన్కి ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే ఒకే ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు ఎందుకు అంటూ ఇంకొక వార్త మనం చూస్తున్నాం. నరేందర్ రెడ్డిని కేసుల్లో ఇరికించే ప్రయత్నమా? 3 ఫిర్యాదుల్లోనూ నరేందర్ రెడ్డి పేరు లేదు. ఘటనా స్థలంలో ఆయన ఉన్నట్టు ఆధారాలేవి. ప్రభుత్వ వాదన సరిగ్గా లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ తీర్పు ఇచ్చిండ్రు. సో ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే లగచర్ల భూములు లాక్కునుడు పక్కా అంటూ మన వార్తని గమనించవచ్చు. ఫార్మా విలేజ్ పై వెనక్కు తగ్గిన ప్రభుత్వం, లగచర్ల ఫార్మా గ్రామాల భూసేకరణ రద్దు అయినా రైతుల మెడపై వేలాడుతున్న కత్తి. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సన్నద్ధమంటూ మనం వార్తని గమనించవచ్చు. అయితే ఫార్మా విలేజ్ కు సంబంధించి మాత్రమే వెనక్కు తగ్గింది, కానీ లగచర్ల భూములు మాత్రం ప్రభుత్వం తీసుకోబోతుంది అన్నదానికి సంబంధించిన ఇది వార్త ఇది. సో ఈ లగచర్ల భూములు సేఫ్ అయిన రైతులకే ఉండిపోతాయా అనే దానికి సంబంధించి గ్యారంటీ లేదు. సో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మళ్ళీ భూ సేకరణకి సంబంధించి మళ్ళీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే రైతు బంధుకు రామ్ రామ్ అంటూ ఇంకొక కీలకమైన వార్త ఇది. సో అత్తేసరి బోనస్తోనే సరి, తుమ్మల వ్యాఖ్యలతో స్పష్టం. రైతుకు ఏది మేలో అదే చేస్తాము అనడంతో అనుమానాలు. రైతు బంధును తొలగించే కుట్ర అంటున్న అన్నదాతలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. మంత్రి తుమ్మల మొదటి నుంచి చూస్తున్నాం అనేక రకమైన భిన్నమైన వ్యాఖ్యలు చేస్తా పోతున్నారు, భిన్నమైన డెడ్ లైన్లు ఇస్తా పోతున్నారు. సో కానీ పని మాత్రం జరగట్లేదు. రైతు బంధు ఎప్పుడు ఇస్తారంటూ కూడా ప్రజలంతా ప్రశ్నిస్తున్న పరిస్థితి, రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్తో ఒక్కో రైతుకు 12,000 నుంచి 15,000 అదనంగా వస్తున్నాయి. రైతు బంధు కంటే బోనస్సే బాగుంది అని చెప్తున్నారు. రైతులు కూడా బోనస్సే ఇవ్వాలని అంటున్నారు. రైతులకు ఏది మంచిదో చెప్తే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మొన్నటిదాకా కూడా పలానా రోజు పలానా డెడ్ లైన్ పెట్టుకుంటా, ఈ టైంకి మేము రైతు భరోసా వేస్తాము, ఏమో అకౌంట్లో వేస్తామంటూ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ ఆఖరికి వచ్చేసరికి బోనస్సే బాగుందని చెప్తున్నారు. ఏది మంచిగా అనిపిస్తే అది చేస్తామని చెప్పిన వ్యాఖ్యలు గమనించేస్తే రైతు బంధువుకి పూర్తిగా ఎగనామం పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే రైతు బంధు ఎప్పుడు ఇస్తారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ను మహిళా రైతు ప్రశ్నించిన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. మాకు రైతు బంధు రాలేదు, ఎప్పుడు ఇస్తారంటూ కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఒక మహిళ ప్రశ్నిస్తున్న వార్త ఇది. ఇక మరోవైపు చూసుకుంటే పులి దాడిలో యువతి మృతి అంటూ చూస్తున్నాం. గన్నారంలో పత్తి ఏరుతున్న మూర్లే లక్ష్మిపై పంజా, తీవ్ర గాయాలతో మృతి అంటూ చూస్తున్నాం. సో డిఎఫ్ఓ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేసిండ్రు. పరిహారంగా 10 లక్షల చెక్ అందజేసిన వార్త కనిపిస్తుంది. ఇక మిగతా వార్తలు కూడా మనం ఒకసారి గమనించినట్లయితే సో సమస్యలు తాండవిస్తున్న వేళ తెలంగాణ ప్రజలంతా అప్రమత్తమవుతున్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా పోరాటానికి సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ దీక్షా దివస్కి సంబంధించి నిన్న దీక్షా దివస్ నిర్వహించిన
వార్తలు ఇవి. కాంగ్రెస్ సర్కార్ది 10 ఏళ్ల విధ్వంసం అంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భవన్లో నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష అంటూ వార్త ఇది. సో ఇంకా మరోవైపు చూసుకుంటే పండిన పంట ఎంత, ఇచ్చిన బోనస్ ఎంత అని కూడా కేటీఆర్ ప్రశ్నించిండ్రు. సో రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 5,19,605 క్వింటాళ్ల వడ్లకు బోనస్ ఇచ్చిండ్రు. ఈ లెక్కలు చూస్తేనే సర్కార్ చిత్తశుద్ధి తెలుస్తుంది. సో ఎకరానికి ఏడాదికి 15,000 చొప్పున రైతులకు 1.5 కోట్ల ఎకరాలకు ఎగ్గొట్టిన రైతు భరోసా ఎంత, కౌలు రైతులకు ఎకరాకు 15,000, రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున ఎగ్గొట్టిన నగదు ఎంత అంటూ ప్రశ్నల వర్షం కురిపించిండ్రు. ఇన్ని కోట్లు ఎగ్గొట్టి ఇప్పటి వరకు ధాన్యానికి ఇచ్చిన బోనస్ 25.98 కోట్లేనని శుక్రవారం ఎక్స్ వేదికగా తూర్పారబట్టిండ్రు. కొన్నది పిసరంతా, కోతలు కొండంతా అని ధ్వజమెత్తిండ్రు. సో పండగ లాంటి వ్యవసాయం కాంగ్రెస్ పాలనలో మళ్ళీ దండగలా మారిందని చెప్పేసి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే రహదారిపై లైట్లు బంద్ అంటూ మన వార్త చూస్తున్నాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు సుమారు 200 నుంచి 300 మీటర్ల దూరం వరకు కేటీఆర్ ర్యాలీ ప్రారంభించబోతుండగా వీధి దీపాలన్నీ బంద్ అయిపోయినాయి. అంతా చీకటి అలుముకుంది. ఇంకా మరోవైపు రోడ్డుకి ఇరువైపులా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ధ్వంసం అయిపోయి చినిగిపోయి ఉన్నాయి. సో దీనికి సంబంధించి దీక్షా దివస్ సభలో మాట్లాడుతూ తెలంగాణ భవన్ దగ్గర లైట్లు బంద్ చేసి కరెంటు తీసేసి బీఆర్ఎస్ బ్యానర్లు చించేసి ప్రభుత్వం నీచంగా వ్యవహరించిందని చెప్పి ఆయన మండిపడ్డ సిచ్యువేషన్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా మిగతా వార్తలు ఒక్కసారి మనం గమనించేస్తే ఇది తెలంగాణ ప్రజల విజయం అంటూ కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో రేవంత్ ప్రభుత్వం ఆనాడు బ్రిటిషర్లు చేసిన దానికన్నా అరాచకాన్ని సాగించింది. బందిపోట్ల మాదిరిగా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. మన పోరాటానికి తలగిన ప్రభుత్వం లగచర్లలో భూముల సేకరణను విరమించుకుంది. ఇది బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయం, గిరిజనులు, దళితులు, బీసీలు, రైతుల విజయం. ఈ రియల్ ఎస్టేట్ బేహారికి పాలన తెలియదు. మీ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయడం మాత్రమే తెలుసు. మరో రూపంలో మీ భూములు కావాలని మళ్ళీ వస్తాడు, జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ చెప్పిండు. సో ఇట్లానే ఏదైతే మాటలు అన్నారో, సో ఇది ఫామా కాదు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి మళ్ళీ భూములు గుంజుకునే కుట్ర అయితే జరుగుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మరోవైపు ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం తరహాలో ఆమరణ దీక్ష అంటూ మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ అరెస్టుతో స్ఫూర్తి పొందిన అని చెప్పేసి మాజీ మంత్రి గంగుల చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే చరిత్రలో నిలిచేలా అభివృద్ధి అంటూ మండలి వైస్ చైర్మన్ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. సో కేసీఆర్ పోరాటం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పేసి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా అయితే ఒక ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీక్ష దివస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్ష దివస్ని గుర్తు చేసుకుంటూ అందరూ నిన్న కార్యక్రమాలు రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం అంటూ దీక్ష దివస్ సందర్భంగా పాట విడుదల, ఎక్స్లో కొనియాడిన మాజీ ఎంపీ సంతోష్ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను చూస్తున్నాం. ఇది 2009లో నిమ్స్లో దీక్ష విరమించిన కేసీఆర్తో సంతోష్ ఉన్న ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇక్కడ చూసుకుంటే తెలంగాణ భవన్కి తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. సో అయితే ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇంత మధ్యలో కరెంట్ కట్ చేసి ప్రభుత్వం పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏమైనా చేసినా కూడా ఎవరు కూడా ఈ పిచ్చి కుట్రలు చేస్తే కుదరదని మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రణ నినాదం చేసిన మార్మోగింది. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి బసవతారకం క్యాన్సర్ దవాఖానా నుంచి గిరిజన మహిళలతో కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆడుతూ పాడుతూ సందడి చేశారంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. సో ఇంకొక వైపు భువనగిరిలో దీక్షా దివస్కి సంబంధించి చూస్తున్నాం, నల్గొండలో చూస్తున్నాం, ఇక మెదక్ సంబంధించి, రాజన్న సిరిసిల్లాకు సంబంధించి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో అలరించిన రసమయ్య అంటూ మళ్ళీ ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది మాత్రం ఓవరాల్గా ఎక్కడ చూసినా వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే పోరాటం చెయ్యక తప్పదు, పోరాటంతోనే మళ్ళీ తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఒక సంకేతం అయితే అందరూ ఇస్తున్న
సిచ్యువేషన్ మనం క్లియర్గా గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖవి మతి స్థిమితం లేని వ్యాఖ్యలు అంటూ మన వార్త చూస్తున్నాం. 100 కోట్లు వృధా అని తేలితే నన్ను జైల్లో పెట్టండి, బీఆర్ఎస్ గురుకుల బాట ఆగదు, అది ప్రజాపక్షంగా మా పార్టీ బాధ్యత. గాంధీ భవన్లో ఉండి మాట్లాడితే ఎట్లా? నాణ్యమైన విద్య అందించడంలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రపంచ రికార్డ్, విద్యార్థులను చంపడంలో రేవంత్ రెడ్డి ప్రపంచ రికార్డ్, చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి అంటూ నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల అంత మగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు సహించమంటూ ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. సో కొండా సురేఖ ఏమన్నారు? ఫుడ్ పాయిజన్లో ఆర్ఎస్పీ హస్తం ఉంది, సెక్రటరీగా ఉన్నప్పటి అనుచరులతో దందా, ప్రతిపక్ష నేతలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాము, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎవరిని వదలం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఒకవైపు సమస్య ఎక్కడుంది, ఈ విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. కానీ సమస్య పరిష్కారం వైపు ఏమాత్రం దృష్టి పెట్టట్లేదు అని దానికి నిదర్శనమే కొండా సురేఖ వ్యాఖ్యలు అన్నట్టుగా విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకొక వార్త ఇక్కడ, నాణ్యమైన భోజనం లేక పస్తులే దిక్కు అంటూ చూస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి వసతులలేమి, పాముల భయంతో నిద్రపోతలేము, ముజాయిద్పూర్ మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థినుల ఆవేదన అంటూ కూడా చూస్తున్నాం. సో డిఓ తహసీల్దార్ అక్కడ సందర్శించు, ఎక్కడ చూసినా కూడా సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, నిర్వహణ లోపము, నిధులు విడుదల చేయకపోవడం అనేవి ప్రధాన సమస్యగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఇంకేదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం ప్రభుత్వం క్లియర్గా చేస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే జిన్నారం నుంచి కూడా నిలిచిపోయిన మధ్యాహ్న భోజనం అంటూ చూస్తున్నాం. పిల్లలంతా కూడా ఇంటి నుంచి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు చూపిస్తున్నారు. ఆ ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా సమస్యలు కనిపిస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం నిజంగా ఏ విధంగా చిత్తశుద్ధి లేని పరిస్థితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇథనాల్ పరిశ్రమతో బీఆర్ఎస్కు సంబంధం లేదు అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. ఆ పరిశ్రమ తలసాని కుటుంబానిది కాదు అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ వెల్లడి అంటూ మనం వ్యాఖ్యలు చూస్తున్నాము. ఏదున్నా సరే, ఏ సమస్య ఉన్నా, వాళ్ళ వైఫల్యం ఉన్నా కూడా బీఆర్ఎస్ మీద వేసే అదే లైన్ మాత్రమే ఫాలో చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ చూసి కూడా ప్రజలు నవ్వుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు గురుకులాలో అక్కడ సమస్య కనిపిస్తుంటే ఓయూ విద్యార్థులు కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డుపై బైఠాయించిండ్రు. సో బ్రేక్ఫాస్ట్ నాణ్యంగా లేదు అంటూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్ విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ నాణ్యంగా లేదు అంటూ రోడ్డెక్కిండ్రు. శుక్రవారం ఉదయం టిఫిన్ సరిగ్గా లేదని వంట పాత్రలు తీసుకొచ్చి ఆర్ట్స్ కళాశాల దగ్గర ప్రధాన రహదారిపై బైఠాయించిండ్రు. నాసి రకమైన భోజనం, ఇతర సమస్యలకు సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. సో చీఫ్ వార్డెన్ స్పందించి అక్కడికి వచ్చి విద్యార్థులతో చర్చించుండు. సో ఆయన సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ధర్నా విరమించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వార్త కనిపిస్తుంది ఇక్కడ, మనం మైలారం పాఠశాలలో పురుగుల అన్నం అంటూ చూస్తున్నాం. ఉండలు కట్టిన బియ్యాన్ని గుర్తించిన గ్రామస్తులు. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. బియ్యం ఇక్కడ ముద్దలుగా కట్టి పురుగులు పట్టిపోయింది. ఇది పాఠశాలల్లో ప్రభుత్వ నిర్వహణ, పిల్లలకి పెడుతున్న భోజనానికి సంబంధించి ఎటువంటి పదార్థాలు ఇస్తున్నారనే దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక వైపు ఈ రైతు భరోసా దానికి సంబంధించి రైతులను మోసం చేసే ప్రయత్నమే చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం ఏదేమైనా కూడా. అయితే రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఇంకా ఫార్మా క్లస్టర్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ పత్రికల్లో ఫార్మా క్లస్టర్ రద్దు, లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ అంటూ కనిపిస్తుంది. కానీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటూ లీక్స్ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇంకో వీళ్ళ పత్రికలో, వీళ్ళ సొంత పత్రికలాగా ఏదన్నా ఇక్కడ నుంచే స్టేట్మెంట్లు, కుట్రల్ని కూడా ఇక్కడ నుంచే జరుగుతుంటాయి కదా, వీళ్ళ దగ్గర మనం గమనిద్దాము. ఫార్మా గ్రామాల భూసేకరణ ఉపసంహరణ, లగచర్ల ఫార్మా విలేజ్ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు అని మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ మనం ఆఖరిలో గమనిస్తే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన, త్వరలో కొత్త భూసేకరణ నోటిఫికేషన్. సో ఇక్కడ వీళ్ళు ఒక క్లారిటీ ఇస్తున్నారు. స్టేట్మెంట్లు ఏమైనా రావాలంటే ఇక్కడ నుంచి ఇస్తున్న పరిస్థితికి చాలా క్లియర్గా ఉంది. సో ఏదేమైనా సరే తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజల సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా తాము చేయాలనుకున్నది మాత్రమే
చేసుకుంటూ వెళ్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే దివ్యాంగులకు దగ అంటూ ఇంకో వార్త గమనిస్తున్నాం. ఆ, ఇది బెంగళూరు కర్ణాటకకు సంబంధించిన వార్త. కర్ణాటకలో 80% నిధులు తగ్గించిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ వినికిడి పరికరాలు, బ్రెయిలీ కిట్లు ఇవ్వలేని దుస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మండిపడుతున్న దివ్యాంగులు, గ్యారంటీలకే మళ్ళుతున్న అన్ని ప్రభుత్వ నిధులు అంటూ కూడా చూస్తున్నాం. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందు కర్ణాటక ప్రజలు మోసపోయిండ్రు, తర్వాత తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు. సో కర్ణాటకకు సంబంధించి సీఎం మార్పుపై ఊహాగానాలు కూడా వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే అనేక కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా అన్ని గమనిస్తున్నారు. సో రేవంత్కు బదులుగా భట్టి అంటూ మనం ఇంకొక ముఖ్యమైన వార్త చూడాలి. సో ఇటీవల జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ గైర్ హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశాలకు తొలుత ఏఐసీసీ నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సో దీంతో ఆయన రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలు ఏవి పెట్టుకోకుండా ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమైండు. కానీ అనూహ్యంగా ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పిలుపు రావడం గాంధీ భవన్ వర్గాల్లో హల్చల్ సృష్టించింది. సో ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే సిద్ధరామయ్యను కూడా పిలవలేదు అని కనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే నంబరింగ్కు భయపడే అంటూ కూడా మనం చూస్తున్నాం. అంటే ఏడాది కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగటున వారానికి ఒకసారి ఢిల్లీ పోతున్నాడు. సో ఒకటోసారి, రెండోసారి అంటూ 29వ అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రతిపక్షాలు అందుకొని ఇన్నిసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నా మీరు రాష్ట్రానికి ఎన్ని నిధులు పట్టుకొచ్చిండ్రంటూ నిలదీస్తున్న నేపథ్యంలోనే ఇట్లా విమర్శలకు భయపడి వెనక్కి తగ్గినట్టుగా కూడా ఇంకో అనుమానాలు రేకెత్తుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి వైఫల్యం వల్ల రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.